నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు మండలం లక్ష్మీపురంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏపీ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. ఏపీ పోలీస్ మెయిన్స్, డిఎస్సి కోచింగ్, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం అందుబాటులో తెచ్చిన కొలికిపూడి సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటూ అందులో భాగంగా ఈ కోచింగ్ సెంటర్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు హృదయపూర్వకంగా మంచి మనస్సు ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుతున్నారు. ఎనివే ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా కాంతులు నిండాయి మన యొక్క వేదిక మీద. ఈ శుభ సందర్భంగా ఒక్క అగ్గిపుల్లతోనే అది వెలిగింది, అంటే ఒకే టెంప్లోనే ఉద్యోగం రావచ్చు. క్లాప్స్ కొట్టండి అందరూ గట్టిగా ఒకసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పకనే చెప్పారు. శ్రమ విద్యార్థులది, ఖర్చు మాత్రం కొలికిపూడి గారిది. ఉద్యోగం, జీతం, భవితవ్యం అంతా కూడా మనది. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరొకసారి తిరువూరు నియోజకవర్గం ప్రజల తరఫున యువ నాయకుడు 42 సంవత్సరాల వయసున్న పార్టీని మరో 42 సంవత్సరాలు నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలున్న 42 సంవత్సరాల యువకుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి తిరువూరు నియోజకవర్గం ప్రజల తరఫున తిరువూరులో ఈరోజు ప్రారంభమైన డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులందరి తరఫున నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ప్రజలకి, కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ గేమ్ చేంజర్లా ఉండాలని కోరుకుంటున్నాం. 575 దాటిన ప్రభుత్వ స్కూల్లో చదివే ప్రతి స్టూడెంట్కి వచ్చే జూన్లో 25,000 రూపాయలు ఇస్తారు. పోయిన బ్యాచ్కి 600 మందికి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చాం. ఈసారి 575 ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి ఒక్కొక్కరికి 25,000. 25,000 అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి సరిపోతుంది. కాబట్టి ఉచితం అనుకోవద్దు. అలాగే ప్రవర్తన కానీ, సీరియస్నెస్ కానీ అన్నీ మానిటర్ చేస్తాం. ఎవరైతే ఒక లక్ష్యంతో ఈ క్లాసులను ఉపయోగించుకుంటారో, లక్ష్యం ఉన్నవాడు ఇక్కడ ఉంటాడు, నిర్లక్ష్యం ఉన్నవాడు బయట ఉంటాడు. కాబట్టి శ్రీనగర్ అర్జెంట్, వీడు శ్రీనగర్ లేదనుకున్నాడని ఫోన్ చేశాడు. సరే ఏదో టూర్ వెళ్ళారు. సరే టూర్ వెళ్ళారు, విషయం ఏంటి, అక్కడ ఏదో సమస్య వచ్చింది. సమస్య వస్తే ఏం చేయాలి, తిరువూరు ఎమ్మెల్యే శ్రీనగర్లో ఎవడో తెలుసు అంటే, లేదు ఇక్కడ ఒక అడిషనల్ డీజీ ఉన్నాడు, మీ స్టూడెంట్ అంట అన్న. సరే ఎవరు అని కనుక్కున్నా, పేరు చెప్పారు. అతను మొన్నటి వరకు విశాఖ డీసీపీగా పనిచేశాడు. విశాఖ డీసీపీగా పనిచేసేటప్పుడు మళ్ళీ
ప్రభుత్వం మారంగానే ఆంధ్రప్రదేశ్లో అంటే వైసీపీ ఉన్నప్పుడు వచ్చాడు డెప్యుటేషన్ మీద, ప్రభుత్వం మారంగానే మళ్ళీ కాశ్మీర్ వెళ్ళిపోయాడు. కాశ్మీర్ క్యాడర్ ఐపీఎస్. ఆ వెళ్ళిన విషయం నాకు తెలియదు. అతను విశాఖ డీసీపీగా పనిచేసినప్పుడు, డిప్యూటీ కమిషనర్గా పనిచేసినప్పుడు విశాఖ కమిషనర్ పేరు బాబ్జీ నా స్టూడెంట్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏంటంటే మీకు ఠాగూర్ సినిమా చూసినట్టు ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు వచ్చిన వాళ్ళకన్నా రాబోయే వారం 10 రోజుల్లో దీనికి ఇంకా 2-3 రెట్లు వస్తారు. కారణం ఏంటంటే డిఎస్సి కోచింగ్ అనుకున్న తర్వాత నేను డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నా కాబట్టి నాకు తెలిసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ అవుతుంది, రిక్రూట్మెంట్ అవుతుంది. అప్పుడు ఫ్రెష్గా అకాడమిక్ ఇయర్లో టీచర్స్ వెళ్తారు. సరే, ఆ షెడ్యూల్ కాస్త